రిడక్షన్ కనపడుతుంది. నెల్లూరు జిల్లా రాంపూర్కు యూటీఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార యాత్ర రథం చేరుకుంది. జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించే విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలో సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు. రాంపూర్ పుర వీధుల్లో యూటీఎఫ్ సంఘ ఆయుర్భావ అంశాలను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన ఏకైక సంఘంగా జిల్లా శాఖ అధ్యక్షుడు. ప్రభుత్వ బడులను రక్షించుకుంటాం, రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటామనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు రాపూర్కి రావడం జరిగింది. ప్రధానంగా నేడు ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్నాను. పెండింగ్ ఉన్నటువంటి డిఏలు 2 ప్రకటించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలు అయ్యారు వెంటనే ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బకాయిలు ఉన్న 23,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. మేము కూడా ఒక 6 నెలలు ప్రభుత్వాన్ని ఆ వెసులుబాటు కోసం మేము ఆలోచించి ఉన్నాం. ప్రస్తుతానికి ఆ వెసులుబాటు 6 నెలలు అయిపోయింది. ఆ విధంగా ఒక పెద్ద గ్రామంలో మంచి పాఠశాల, ప్రాథమిక పాఠశాలని ఉంచాలని చెప్పి విద్యార్థులు చదువుకునేదానికి అవకాశంగా ఏ మీడియం చదవాలనుకుంటే ఆ మీడియం చదువుకునే అవకాశాన్ని, స్వేచ్ఛని విద్యార్థులకి ఇచ్చేదానికోసంగా ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సైమల్టేనియస్గా కొనసాగించాలని చెప్పేసి యూటీఎఫ్లో ఈరోజు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈరోజు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ వర్గంలో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు విద్యారంగం అభివృద్ధికి దోహదం చేసిన సందర్భంలో స్వర్ణోత్సవాల సందర్భంగా సంబరాల కార్యక్రమంగా ఈరోజు రాపూర్లో ప్రచార జాతాన్ని ప్రారంభించి నిర్వహించుకోవడం జరిగింది.